పేదల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నెల్లూరు జిల్లా నార్త్ కొండయ్యపాలెంలో 2,43,00,000 వ్యయంతో నిర్మించిన రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొండయ్యపాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ప్రవీణ పాల్గొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు సాధించాలని కార్యకర్తలకు కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే జిల్లాలో ఎన్నో పదవులు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు కాకర్ల సురేష్. వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నేను ఎవరికైనా చిన్న దెబ్బ తగిలినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కడ కార్యక్రమాలు జరగకుండా మనం అడ్డుకట్ట వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల మీద అయితే ఎక్కడైనా చిన్న గొడవ జరిగినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని కట్టడి చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు తగ్గించమని నేను స్వయంగా చెప్పడం జరిగింది. కేసులు ఎక్కువ పెట్టుకోవద్దు, గ్రామాలు సుభిక్షంగా ఉండాలి, గ్రామాల్లో వాతావరణం కరెక్ట్ గా ఉండాలి. కేసులు పెట్టుకున్న దానివల్ల విద్వేషాలు పెరుగుతాయి, గ్రామాల అభివృద్ధి అయిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన, జరగకూడదు జరిగింది. మన ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మనం అందరం కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఇటువంటి తావివ్వకుండా మనం ముందుకెళ్లే కార్యక్రమం పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో కూడా. అలాగే ఈ కార్యక్రమం కొండాయిపాలెం టు కోమూరుపల్లి దాదాపుగా 1,80,00,000 మనం రోడ్డు వేసుకోవడం జరిగింది. అలాగే సిసి రోడ్డు కొండాయిపాలెం ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు 33 లక్షలతోటే, ఇంటర్నల్ సిసి రోడ్డు కొండాయిపాలెం 30 లక్షలు, దాదాపుగా 63 లక్షలతోటే మనం 63 ఈ లక్షలు కాకుండా మళ్ళా 1,80,00,000 రోడ్డు వేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మనం 8,27,00,000 మనం వరికొండపాలెం మండలంలో రోడ్డు వేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చాక ఒక రకంగా నేను 8 మండలాలు సమానంగానే చూడాలనే మనసు, అంటే అలా అనిపిస్తా సమానంగా చూడాలని, ఎందుకో వరికొండపాలెం మండలం రాగానే స్పెషల్ ఫీలింగ్, మరి మన సొంత మండలం ఇదని చెప్పి నేను ఆడుకోవాలన్నా ఆగలేదు. ఎందుకంటే ఇక్కడ